టాప్ ఫిలిం డైరెక్టర్స్ కి డైరెక్షన్ మీద కాకుండా వేరే క్రాఫ్ట్స్ మీద కూడా ఐడియా ఉంది. మరి ఏ డైరెక్టర్ కి ఏ క్రాఫ్ట్స్ మీద ఐడియా ఉందో ఈ వీడియోలో తెలుసుకుంటాం. ఫస్ట్ డైరెక్టర్ వచ్చేసి సందీప్ రెడ్డి వంగ. తను తీసిన మూవీస్ లో 0% ఫెయిల్యూర్, 100% సక్సెస్. తనకున్న డైరెక్షన్ మీద కాకుండా ఎడిటింగ్ మీద కూడా చాలా నాలెడ్జ్ ఉంది. తన స్టోరీ టెల్లింగ్ కావాల్సినట్టు ఎడిటింగ్ చేసుకుంటాడు. జే కట్, ఎల్ కట్ బాగా యూజ్ చేస్తాడు. మూవీ టెల్లింగ్ లో దాని వల్ల చాలా ఇంట్రెస్ట్ గా కలుగుతుంది. ఆడియన్స్ కి ఎక్కడ బోర్ కొట్టదు. అందుకనే తను తీసిన మూవీస్ అంత పెద్ద హిట్ అయ్యాయి. సెకండ్ డైరెక్టర్ వచ్చేసి అనిల్ రావుపూడి. అనిల్ రావుపూడి కూడా ఆల్మోస్ట్ అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. స్పెషల్ గా ఆడియన్స్ కి తను తీసిన కామెడీ టైమింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అనిల్ రావుపూడి డైరెక్షన్ మీదనే కాకుండా స్క్రీన్ రైటింగ్, యాక్టింగ్, ఎడిటింగ్ పైన చాలా ఐడియాస్ ఉన్నాయి. ఒక ఓల్డ్ మూవీ స్క్రిప్ట్ తీసుకొని కొత్తగా స్క్రీన్ రైటింగ్ రాసుకుంటాడు. మళ్ళీ యాక్టింగ్ కూడా యాక్టర్స్ కి యాక్టింగ్ చేసి మరీ చూపిస్తాడు. అలాగే తనకు నచ్చినట్టు ఎడిటింగ్ చేపిస్తాడు. ఎడిటింగ్ రూమ్ లో తను ఒక సీన్ తో అయినా సినిమాని హిట్ కొడతాడు అనిల్ రావుపూడి. అందుకనే అనిల్ రావుపూడి కూడా ఆల్మోస్ట్ అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. థర్డ్ డైరెక్టర్ వచ్చేసి రాజమౌళి. అందరూ ముద్దుగా జక్కానా అని పిలుస్తారు. ఎందుకు అలా పిలుస్తారంటే రాజమౌళి సినిమాలు అందులో ఉన్న సీన్స్ ని అలా చెక్తాడు. అందుకనే రాజమౌళిని ఇలా పిలుస్తారు. రాజమౌళి గారికి డైరెక్షన్ కాకుండా మ్యూజిక్, విఎఫ్ఎక్స్, యాక్టింగ్ మీద ఐడియా ఉన్నాయి. తన సినిమాలో కథతో పాటు మ్యూజిక్ కూడా ఉంటుంది. మ్యూజిక్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. రాజమౌళి చేసిన ప్రతి సినిమాలో మ్యూజిక్ చాలా హిట్ అయ్యింది. ఒక సీన్ మనం చూసినప్పుడు మనకి ఏడుపు వచ్చిందంటే మ్యూజిక్ తో కూడా ఒక పార్టే. సెంటిమెంట్ అయినా, కామెడీ అయినా మ్యూజిక్ వేరే లెవెల్ ఉంటుంది. అలాగే విఎఫ్ఎక్స్ మీద కూడా రాజమౌళి గారికి చాలా ఐడియానే ఉంది. ఈగ, బాహుబలి 2 కూడా ఎంత అద్భుతంగా విఎఫ్ఎక్స్ చేశారో మనకు అందరికి తెలుసు. ఆ సినిమాలు కూడా ఏ రేంజ్ లో ఉంటాయో మనకు అందరికి తెలిసిందే. మళ్ళీ రాజమౌళి గారికి యాక్టింగ్ మీద కూడా చాలా ఐడియా ఉన్నాయి. ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అలాగే ఆ యాక్టర్స్ కూడా ఏ విధంగా యాక్టింగ్ చేయాలో చేసి చూపిస్తాడంట రాజమౌళి. అందుకనే న్యాచురల్ గా సినిమాలో కనిపిస్తుంది యాక్టింగ్. ఫోర్త్ డైరెక్టర్ వచ్చేసి తేజ. తేజ గారు జయం, చిత్రం, నువ్వు నేను లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన తేజ గారికి కూడా డైరెక్షన్ కాకుండానే సినిమాటోగ్రఫీ మీద నాలెడ్జ్ ఉన్నదంట. తను స్టార్టింగ్ లో సినిమాటోగ్రఫీగానే పనిచేశాడంట ఆర్జీవి గారి సినిమాకి. డైరెక్టర్ అయిన తర్వాత తేజ గారు ఎంత బెస్ట్ లవ్ స్టోరీస్ తీశాడో మనకు అందరికి తెలిసింది. తేజ గారు మళ్ళీ కంబ్యాక్ రావాలని మనం అందరం కోరుకుంటాం. ఫిఫ్త్ డైరెక్టర్ వచ్చేసి రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ సత్య, శివ, కంపెనీ లాంటి బెస్ట్ సినిమాలు తీశాడు. అలాంటి ఆర్జీవి గారికి కూడా డైరెక్షనే కాకుండా సినిమాటోగ్రఫీ మీద, స్క్రీన్ రైటింగ్ మీద చాలా నాలెడ్జ్ ఉన్నదంట. చాలా మంది ఫిలిం మేకర్స్ కి ఆర్జీవి గారు ఒక ఇన్స్పిరేషన్. షార్ట్ డివిజన్ లో ఒక షార్ట్ డివిజన్ మనం చేసి చూపించామంటే ఆర్జీవి లానే షార్ట్ డివిజన్ చేసామని పొగుడుతారు. సో అలాంటి పేరు ఉన్నది రామ్ గోపాల్ వర్మకి ఫిలిం మేకింగ్ మీద. రామ్ గోపాల్ వర్మ కూడా మళ్ళీ కంబ్యాక్ రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 డైరెక్టర్స్ లో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.